సిద్దిపేటలో గత 40 ఏళ్ల నుంచి రాక్షస పాలన సాగుతుందని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. హరీష్ రావు ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయనను సిద్దిపేట నుంచి తరిమి కొట్టేదాకా నిద్రపోమని స్పష్టం చేశారు. రుణమాఫీ 200% పూర్తి చేస్తామని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా? నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో, మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించడం మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు నడుమ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే అటు హరీష్ రావు పైన కూడా కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కొన్ని ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, సిద్దిపేటలో ఈ రోజు మాత్రము కాంగ్రెస్ మాత్రము భారీ కాన్వాయ్ బైక్ ర్యాలీ నిర్వహించింది. దీంతో పాటు రైతు రుణమాఫీ మాత్రం సంపూర్ణంగా మేము అందిస్తున్నాము, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల అందించినట్లుంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కామెంట్ ను మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ప్రధానంగా మైనంపల్లి కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ఇటీవల ఫ్లెక్సీలు, ఆ తర్వాత ప్రెస్ మీట్లు, ఆ తర్వాత ర్యాలీ, ధర్నా కొనసాగింది. దీంతో పాటు ఈ రోజు మాత్రము ఇక్కడ సిద్దిపేట రాజీవ్ గాంధీ చౌరస్తా అంటే పున్నాల చౌరస్తా నుంచి సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనంపల్లి నేతృత్వంలో మాత్రం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుమ్మల నర్సారెడ్డి, ఇన్ఛార్జి పూజల హరికృష్ణ నేతృత్వంలో మాత్రం భారీ కాన్వాయ్ జరిగింది. ఆ కాన్వాయ్ లో మాత్రము బ్లాక్ ఆఫీస్ కి రాగానే అక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. పోలీసులు మాత్రం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది కనుక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ నుంచి ఆంక్షలు విధించి అక్కడ నుంచి వాళ్ళు ఆ సర్దార్ పాపన్న చౌరస్తా నుంచి సిద్దిపేట భారత్ నగర్ అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన తర్వాత మన అంబేద్కర్ సర్కిల్ లో ప్రెస్ మీడియాతో మాత్రం మాట్లాడుతున్న మైనంపల్లి హనుమంతరావు 97 నుంచే రాజకీయం చేస్తున్నాను, మీరు 10 ఏళ్లు చేసిన అభివృద్ధి ఏంటో ఈ ప్రజలు చేశారు చూశారు. ఆ తర్వాత మేము మాట ఇస్తే 200 సార్లు చెప్తున్నాము, ఖచ్చితంగా ప్రతి రైతుకు ఎవరైతే జనం రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో టెక్నికల్ సమస్యలు ఉంటే అందరూ ఎక్కువచ్చు కనుక ఖచ్చితంగా మీరు మాత్రం వ్యవసాయాధికారి కలిసి ఇచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించకపోతే గ్రామానికి వెళ్తాం, ప్రతి రైతును ఆ సమస్యని పరిష్కారం చేసే దిశగా మేము ముందుకెళ్తాం కనుక నువ్వు రాజీనామా చేస్తానికి కట్టుబడి ఉన్నావు, రాజీనామా దిశగా ముందుకెళ్తా అంటున్నావు కనుక ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేయడం. దీంతో పాటు ఆ మైనంపల్లి చేసిన ఆరోపణలకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఒకరిపై ఆరోపణలు ఒకరు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మైనంపల్లి చేసిన కామెంట్స్ కట్టుబడి ఉంటాడా? నిజంగానే మాజీ మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా మీరు మాట ఇచ్చి తప్పాలంటున్నారు, ఖచ్చితంగా 2-3 సార్లు ఇదివరకు ఆ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఉద్యమాల సిద్ధమైన సందర్భంలో కూడా రాజీనామా చేశారు, ఇప్పుడు ఎందుకు వెనుకపోతున్నారు? మీకు రాజకీయమే కావాలన్నా లేకుంటే ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండలేరా అని చెప్పి ఆర్ట్ కామెంట్ మాత్రము ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు చేసిన దృశ్యాలు చేసిన మాటలు మనము చూడడం జరుగుతుంది. దీంతో పాటు సిద్దిపేటలో మాత్రం ఈ రోజు ఐటెన్షన్ వాతావరణం అంటే దాదాపు హాట్ టాపిక్ గా మారిన విషయాలు అయితే కనిపిస్తున్నాయి రాత్రి. దీంతో పాటు మైనంపల్లి
మైనంపల్లి వర్గీయులు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసేంత వరకు ప్రతిరోజు ఉద్యమం చేస్తాము. ఖచ్చితంగా ఏ రైతుకు అందలేదో మీరు సంపూర్ణ మద్దతు, మీరు సమావేశాలు పెడుతున్నారు, మీరు ఏ రైతుకి అయితే రాలేదో ఆ రైతు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి. ఖచ్చితంగా ఎందుకు రాలేదు, టెక్నికల్ సమస్య ఉందా లేకుంటే ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తాము. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అంతవరకు, రుణమాఫీ చేసేంత వరకు కూడా మేము వెనుకాడే పరిస్థితి లేదు. నిజంగా ఆ రోజు మాత్రం రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు సభ పెట్టినప్పుడు కానీ, సిద్దిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సభ పెట్టే విషయాలు చూసినా కానీ ఏ మాటకు వెనుకపోము. ఖచ్చితంగా ఆ హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు 13 హామీలు కూడా అమలు చేస్తాం. కొంత సమయం పడుతుంది తప్ప మీరు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి, తర్వాత మేము చేసిన 8 ఏళ్ళు అభివృద్ధి ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి కూడా మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్ చేసిన విషయాలు అయితే మనకు తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.